సహోదరి సహోదరులు, మీలో ఎంతమంది లోకాన్ని, లోకంతో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించాలనే ఆశతో లోకాన్ని విడిచిపెట్టి వచ్చారో ఒకసారి చూపిస్తారా? అయితే దాని జోలికి వెళ్ళకండి. లోకాన్ని విడిచిపెట్టారు, లోక స్నేహాన్ని విడిచిపెట్టారు, పాపాన్ని విడిచిపెట్టారు, పాపంతో ఉన్న బంధాన్ని విడిచిపెట్టారు. మరి ఇదంతా విడిచిపెట్టేసిన తర్వాత ఎందుకు మనం అనవసరంగా ఇంట్లోకి లోకాన్ని తీసుకొస్తున్నాం? ఇంట్లోకి ఎందుకు కోపాన్ని తీసుకొస్తున్నాం? ఇంట్లోకి ఎందుకని అసూయను తీసుకొస్తున్నాం? ఇంట్లోకి ఎందుకని ఆవేశాన్ని తీసుకొస్తున్నాం? ఇంట్లోకి ఎందుకని అపవిత్రను తీసుకొస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. రాబోయే రోజుల్లో కాబోయే ఫరో ఆ గొప్ప అధికారాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి మోషే కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చుగా, ఉంచుకోలే. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోక ఏమైంది? అటు ఫరో కాలేకపోయాడు, వీళ్ళకేమో విమోచకుడు కాలేకపోయాడు. అమ్మకు దూరం అయ్యాడు, నాన్నకు దూరం అయ్యాడు, అన్నకు దూరం అయ్యాడు, అక్కకు దూరం అయ్యాడు, నా అన్న వాళ్లకు దూరం అయ్యాడు, వాళ్ళ ప్రేమానురాగాలకు దూరం అయ్యాడు, ఒంటరి వాడయ్యాడు, అరణ్య పాలయ్యాడు. ఆఖరికి 40 సంవత్సరాలు అడ్రస్ లేకుండా పోయాడు. ఏమర్థమవుతుంది మీకు? మీరు మీ జీవితంలో ఎప్పుడైతే మీ శరీరానికి అనగా మీ కోపతాపాలకు, ఆవేశ ఆగ్రహాలకు మీరు చోటిస్తే నష్టపోతారు.